టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025, 2027 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో 2 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే అంతకంటే ముందు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు శ్రీలంక 11తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ మొదలైంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్‌లో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్ వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో 2 టెస్టులు ఆడిన గిల్‌సేన బ్రిటిష్ జట్టు చేతిలో దాదాపు 25 ఏళ్ల తర్వాత 2-0తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్లలో వైట్ వాష్‌లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లాండ్ చేతిలో 4-0తో క్లీన్ స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌కు శ్రీలంక టెస్ట్ సిరీస్ అగ్ని పరీక్షగా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏంటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు. మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకుంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతి ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి. ఇక కొత్తగా జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్, అకీబ్ నబీలకు గంభీర్ అభినందనలు తెలిపాడు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు, మీ కుటుంబ సభ్యులు దేశం గర్వించేలా ఆడాలి అని వ్యాఖ్యానించాడు. కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ అకీబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు.